తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ రాష్ట్ర ఉప అధ్యక్షురాలు అనుమండ్ల ఝాన్సీ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సుమారు 25 మంది నిరుపేద విద్యార్థులకు వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ బండి చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైతన్యారెడ్డి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఈ సైకిళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్లే కష్టం తప్పిపోయిందన్నారు. సైకిల్ వల్ల సమయం ఆదా అవుతుందని, విద్యార్థులంతా తలదించి కష్టపడి చదివితే భవిష్యత్తులో తల ఎత్తుకొని ఉద్యోగాలు చేస్తారు అని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. పాఠశాలలో అనాదిగా పేరుకుపోయిన సమస్యలపై అధ్యయనం చేసి అధికారులతో చర్చించి తమ ఫౌండేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తామని బండి చైతన్యరెడ్డి అన్నారు. ఇప్పుడు మొత్తం మనం ఇవాళ కొన్ని బయటకి ఇస్తున్నామండి. మళ్ళీ ఒక మీటింగ్ చేస్తే నేను ఇవాళ అయితే ప్రిన్సిపల్ మేడం కన్సల్ట్ చేస్తే సార్ గారి ప్రిన్సిపల్ మేడం గారు ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. అందరూ బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. తీసుకుంటాం సార్ ఎప్పుడన్నా సార్ ఏంటి కార్డ్ నెంబర్ ఝాన్సీ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ బాలికల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు 25 సైకిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్కూల్కి రావడం పోవడము ఇబ్బందికరంగా ఉందని మేము తెలుసుకొని వారికి స్వచ్ఛందంగా మేము ఇవాళ ఇవ్వడం జరిగిందండి. సైకిల్స్ ఇవ్వడం జరిగింది. త్వరలో మేము ఇక్కడ స్కూల్లో కానీ విద్యార్థులకు అందరికీ కూడా ఇంకేమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని మేము వారికి అవి కూడా వాళ్ళకి సమకూర్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్లస్ మేము ఒక 3 నెలల్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నత విద్యాశాఖ అధికారి గారితో ప్లస్ స్కూల్ ప్రిన్సిపల్ గారితో అందరితో కూడా రివ్యూ చేసి వారికి కంప్యూటర్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇతర సదుపాయాలు కావాలంటే కూడా మేము మా సొంత ఖర్చులతో కూడా వారికి అందిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి ఏ రోజు వారికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి స్కూల్స్కి కానివ్వండి, ఎడ్యుకేషన్కి కానివ్వండి, బుక్స్ అయినా కానివ్వండి, కోచింగ్స్ ఏది కావాలన్నా కూడా మా ఫౌండేషన్ అయినా సంప్రదించవచ్చు, ఝాన్సీ మేడం అయినా సంప్రదించవచ్చు, లేకపోతే కన్సర్న్ ప్రిన్సిపల్ గారిని సంప్రదించినా కూడా వారు మా దృష్టికి తీసుకొస్తారు. వారు మా దృష్టికి తీసుకురాగానే తక్షణమే కూడా వారికి వైద్యం మీద సంబంధించి ఏదైనా కూడా తక్షణమే మేము బాధ్యత తీసుకుంటామని కూడా మేము సంప్రదించాం.